రే అనియా, రే రే లేరా. నాన్న పిలుస్తున్నారా. ఏంటి పొద్దు పొద్దున? టైం 10 అవుతుందిరా. ఏంటంటే మ్యాటర్? రా నీకే తెలుస్తుంది. అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఒరే బండి ఎదురా? ఏనా పొద్దు పొద్దున నిద్ర లేపేసి బండి గురించి అడుగుతావు? ఇక్కడే ఉంటది కదా అంతా. ఒరే నిన్నే, బండి ఎదురా? అది నైట్ పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వచ్చానన్నా. సరే వెళ్ళి తొందరగా పట్టరా, నాకు టైం అవుతుంది. పెట్రోల్కి డబ్బులు లీటర్ పెట్రోల్ 110 రూపాయలు నాన్న. 100 రూపాయలకు కూడా పోస్తారు నాన్న, తొందరగా వెళ్ళరా. సరే లేట్ అవుతుందన్నా, నేను బస్కి వెళ్ళిపోతా. సరే అమ్మా. ఒరే చెల్లిని బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళు. రే ఆగరా. సరేనన్నా, బాయ్. అమ్మా జాగ్రత్త. రే ఏంటో ఈడు. రే అనియా ఆగరా. రే ఒరే అరే అనొద్దనా? నువ్వు పెద్ద ఐఏఎస్ మరి నిన్ను సార్ అని పిలవడానికి. అది సరే గాని ఇది చెప్పు, నువ్వు తాగేసి బండి మర్చిపోయి వచ్చేసావు కదరా. ఈ తెలివేదో చదువులో చూపించు, బాగుపడతావు. సరే డ్రంక్ అండ్ డ్రైవ్ సేఫ్ కదని అక్కడే పెట్టేసి వచ్చాను. సరే గాని ఆ 50 లైవ్ పెట్రోల్కేవి? నీ పెట్రోల్కా? నీ తర్వాత పుట్టానురా నేను. నీ తెలివితేటలతో పాటు నా తెలివితేటలు కూడా నాకున్నాయి. అవి సిగరెట్లకని నాకు తెలుసులే కానీ ఇలా ఇవ్వరా. ఇస్తావా లేకపోతే నాన్నకు చెప్పేమంటావా? చేంజ్ లేదే. నా దగ్గర ఉన్నాయిగా, తీసుకో. సిగరెట్లు ఎక్కువ కాల్చకురా. పద. సరే నువ్వు వెళ్ళు. బాయ్ రా. పోయింది అన్నా. ఏడే వీడు ఇంకా రాడేంటి? వచ్చేస్తాడండి. చూసావా, వీడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అన్నా టైం ఎంతన్నా? అన్నా టైం ఎంతన్నా? 11 అన్నా. 11? నాన్న వెళ్ళిపోయి ఉంటాడు. ఏడే వీడు? వచ్చేస్తూ ఉంటాడండి. ఏమండి ఏంటి?
నాన్న రేయ్ రారా, టైం అవుతుంది నాకు. స్మెల్ రావట్లే కదా. ఒరేయ్ బండి ఇదిరా. లేదు లేదు నాన్న, ఆ? లేదు నాన్న. లేదా బండి లేకపోవడం ఏంట్రా, యూజ్లెస్ ఫెలో. సరిగా చెప్పు. అక్కడ లేదు నాన్న, వెతికని కనబడలేదు, ఎవరో దొబ్బేశారు, పోయింది. పోయిందా? పోయింది. బండి పోయిందని ఇంత నిదానంగా చెప్తావేంట్రా? ఇప్పుడేంటి కంగారు పడితే పోయిన తిరిగి వస్తుందా? లేదు కదా. పద. ఎక్కడికి? పోయిందని చెప్తున్నావు కదరా, ఫ్రెండ్ ఇంటి దగ్గర వెళ్ళి ఎదుగుదాం పద. ఊరుకోనన్నా, పొద్దున్న నిద్ర లేపిస్తావు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. ఒరే బండి పోతే నిద్ర కూడా పట్టుతురా నీకు? పనికి మాలనోడా, పద. మనమేం వెళ్ళి ఎతకక్కర్లేదన్న, ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నాకు అందుకే లేట్ అయింది, వాళ్ళు వెతుకుతా అన్నారు. నిజమేనా? నిజంగా నాన్న. అయినా నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, అసలు జ్వరం వచ్చేస్తే సెలవు పెట్టవు. ఏముందో అక్కడ, నువ్వు వెళ్ళినా నేను చూసుకుంటాను. అవునండి, వాడు చూసుకుంటాడు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఒరేయ్ కొత్త బండి కొనలేక అదే పాత బండిని 12 సంవత్సరాల నుంచి వాడుతున్నాను రా. ఏదైనా వస్తువు ఇంట్లోది పోతే మళ్ళీ దాన్ని అమర్చుకోవాలంటే ఇక్కడ బరువు తగ్గుతుంది, ఇక్కడ భారం పెరుగుతుంది. అర్థం చేసుకోరా. ఇదిగో తెల్లారులు తిని మంచం మీద పడుకోకుండా వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలోఅప్ చేయి. సరే నాన్న, మీరు వెళ్ళండి, టైం ఆ, చెప్పు వాడికి. అలాగేనండి. చాలు నడు.